పార్లమెంటులో ప్రధానితో సీఎం జగన్ భేటీ అయ్యారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్టీ ఎంపీలతో కలిసి పార్లమెంటుకు వచ్చారు సీఎం జగన్. పార్లమెంటులో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు సీఎం జగన్. ప్రధాని మోదీతో సమావేశమయ్యారు సీఎం జగన్. పార్లమెంటు భవన్లో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని పరిస్థితి, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించినట్లు సమాచారం. చంద్రబాబు అమిత్ షాను కలిసిన 24 గంటల్లోనే సీఎం జగన్ భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రధాని మోదీతో భేటీ అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు జగన్. ఏపీలో పొత్తులు, రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశం ఉంది. అయితే వైసీపీ మాత్రం రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసమే జగన్ ఢిల్లీ వెళ్లారంటుంది. ప్రధాని మోదీతో సమావేశమయ్యారు సీఎం జగన్. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ప్రసాద్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఏపీ ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. దాదాపు గంట పాటు, అంటే 55 నిమిషాల పాటు ఇంకా కొనసాగుతున్నది సమావేశం. ఈ సమావేశంలో అన్ని అంశాలు కూడా చర్చకు వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇటు ప్రభుత్వ పరంగా, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, అదేవిధంగా పొత్తుల విషయంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, వీటన్నిటి నేపథ్యంలో ప్రధానమంత్రితో సుదీర్ఘంగా చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా బుధవారం రాత్రి సుదీర్ఘంగా ఇటు జేపీ నడ్డాతోనూ, అమిత్ షా తో భేటీ అయినటువంటి చంద్రబాబు నాయుడు, ఆ తర్వాత జనసేన, టీడీపీ, బీజేపీ కూడా కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుని పోటీ చేసేందుకు దాదాపు మార్గం సుగమైంది అన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రధానమంత్రిని కలవటం, అదేవిధంగా ఇంకా సమావేశం కూడా కొనసాగుతుంది సుదీర్ఘంగా. ఖచ్చితంగా రాజకీయ అంశాలు, పొత్తుల అంశంపై బీజేపీ యొక్క అభిమతం ఏ రకంగా ఉందన్న అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ పర్యటనకు అధికార పర్యటన అని చెప్తున్నప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ పర్యటనకు మాత్రం ఖచ్చితంగా రాజకీయ ప్రాధాన్యత ఉంది. జరుగుతున్న పరిణామాల పట్ల రాజకీయంగా బీజేపీ ఎటు అడుగులు వేస్తుంది, బీజేపీ యొక్క అభిమతం ఏ రకంగా ఉంది అని అంశాన్ని తెలుసుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత అమిత్ షాతో కూడా కలిసేందుకు అవకాశం ఉంది. ప్రధానంగా ముందుగా కేవలం అరగంట మాత్రమే సమయం ఇచ్చారు. అయితే ఇప్పుడు ఈ సమావేశం ఇంకా కొనసాగుతుంది. 55 నిమిషాల నుంచి ఇంకా సమావేశం కొనసాగుతూనే ఉంది. అందరూ కూడా బయట, ప్రధానమంత్రి కార్యాలయం బయట అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఆ తర్వాత అమిత్ షాతోనూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా కలిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది.
ప్రధాని మోదీతో సమావేశమయ్యారు సీఎం జగన్. పార్లమెంటు భవన్లో భేటీ అయ్యారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, బీజేపీ వ్యూహం ఎట్లా ఉండబోతుంది, ఎట్లా చూడాలి ఈ భేటీని? అఫీషియల్ గా వైసీపీ అఫీషియల్ ఇష్యూస్ అని చెప్తుంది, కానీ రాజకీయ పరమైన అంశాలు కూడా చర్చకు వస్తున్నట్లు కూడా తెలుస్తుంది కదా. సో ఎట్లా ఉండబోతుంది బీజేపీ వ్యూహం? బీజేపీ కూడా ఈ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. ఒకవైపున గతంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ 6 ఏళ్ల విరామం తర్వాత తిరిగి సఖ్యతతో పొత్తు పెట్టుకునేందుకు ప్రతిపాదన చేసేందుకు రావటం. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరకు కూడా గత 5 ఏళ్లుగా కూడా అనేక అంశాల్లో చాలా అండగా ఉంది బీజేపీ, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి. కాబట్టి ఇటు వైఎస్ఆర్సీపీ, అదేవిధంగా టీడీపీ, గతంలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షంగా ఉన్నటువంటి టీడీపీ ఇద్దరి పట్ల కూడా సమదూరాన్ని పాటించాలనే ఉద్దేశంతో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ మేరకు వ్యూహాత్మకంగా బీజేపీ కూడా ఇద్దరితో కూడా మాట్లాడేందుకే వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఏపీ ముఖ్యమంత్రిని ఢిల్లీకి రావాలని పిలిపించినట్టుగా తెలుస్తుంది. ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి అనేక అవసరాలు, నిధులు విడుదల, అదేవిధంగా ఇతరత్ర ఆర్థిక సహాయం, ఇవన్నిటితో పాటు రాజకీయ అంశాలు కూడా ఇద్దరి మధ్య చర్చ కోసం తెలుస్తుంది. కేవలం ముందు అరగంట మాత్రమే సమయం ఇచ్చారు. 11:15 నుంచి 11:45 వరకు సమయం ఇచ్చినట్టుగా అధికారికంగా షెడ్యూల్ ఉంది. అయితే దాన్ని మించి కూడా ఇప్పుడు సమావేశం కొనసాగుతుంది. 55 నిమిషాల పాటు ఈ సమావేశం కొనసాగుతూనే ఉంది. ఇంకా సమావేశంలో అన్ని అంశాలు కూడా చర్చకు వస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి అవసరాలను ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం తీర్చాలి. అదేవిధంగా రాజకీయంగా బీజేపీ ఎలాంటి అడుగులు వేస్తుంది, నిర్ణయం ఏ రకంగా ఉండబోతుంది, వీటన్నిటిని కూడా తెలుసుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆ మేరకు సమావేశం కొనసాగుతుంది. రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ప్రధాని మోదీతో సమావేశమయ్యారు సీఎం జగన్. పార్లమెంటు భవన్లో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని పరిస్థితి, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించినట్లు సమాచారం. ఇక చంద్రబాబు అమిత్ షాను కలిసిన 24 గంటల్లోనే సీఎం జగన్ భేటీ కావడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ప్రధాని మోదీతో భేటీ అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు జగన్. ఏపీలో పొత్తులు, అలాగే రాజకీయ పరిస్థితులపై కూడా చర్చించే అవకాశం ఉంది. అయితే వైసీపీ మాత్రం రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసమే జగన్ ఢిల్లీ వెళ్లారంటుంది. ప్రధాని మోదీతో సమావేశమయ్యారు సీఎం జగన్. పార్లమెంటు భవన్లో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని పరిస్థితి, అలాగే రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించినట్లు సమాచారం. ఇక చంద్రబాబు అమిత్ షాను కలిసిన 24 గంటల్లోనే సీఎం జగన్ కూడా భేటీ కావడం రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం చర్చ జరుగుతుంది. అయితే ప్రధాని మోదీతో భేటీ అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో, అలాగే ఆర్థిక మంత్రితో కూడా సమావేశం కానున్నారు జగన్. ఏపీలో పొత్తులు, అలాగే రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశం ఉంది.